ప్రతి యుగంలో దేవుడు తన కార్యాన్ని కొనసాగించడానికి ఒక మనిషిని పిలుచుకుంటాడు. ఆ పిలుపు కేవలం ఒక వ్యక్తి జీవితాన్ని మాత్రమే మార్చదు. ఒక కుటుంబాన్ని, ఒక సంఘాన్ని, ఒక సమాజాన్ని, చివరికి తరతరాలను ప్రభావితం చేసే ఆధ్యాత్మిక ఉద్యమంగా మారుతుంది. ప్రార్థనతో ప్రారంభమైన చిన్న అడుగులు, విశ్వాసంతో ముందుకు సాగిన ప్రయాణం ఈ రోజు వేలాది హృదయాలలో ఆశను వెలిగిస్తున్న సేవా పరిచర్యగా విస్తరించింది. హైదరాబాద్ మహానగరంలో దేవుని ప్రేమను ప్రకటిస్తూ, సువార్తను వ్యాపింపచేస్తూ, ప్రార్థన ద్వారా జీవితాలను పునరుద్ధరిస్తూ ఎందరో ఆత్మలను క్రీస్తు వైపు నడిపిస్తున్న ఒక పరిచర్య వికేఎస్ అపోలోగియా మినిస్ట్రీస్. ఈ పరిచర్య ప్రయాణంలో నాకు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సవాల్ ఏంటంటే, ఇంత గొప్ప మహావిశ్వ పట్టణంలో మరి పరిచర్యను ప్రారంభించితే ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎవరు దీన్ని సహకరిస్తారు, ఎవరు ముందుకు వస్తారు అనేటువంటి పెద్ద సవాలుతో ఈ పరిచర్యను ప్రారంభించుకున్నాం. కానీ దేవుని మహాకృపను బట్టి నాటి నుండి నేటి వరకు గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ వచ్చారు. మా సేవా జీవితం నలుగురితో ప్రారంభమైంది. దేవుని కృప వలన ఇప్పుడు 200 మందిగా మేము ఆరాధన చేస్తున్నాము. అయితే ఈ త్రూ అవుట్ జర్నీలో ఒక మాట చెప్పాలంటే, ఇది మా వలన కాదు, మా బలము వలన, మా జ్ఞానం వలన కాదు, కానీ ఇది కేవలం దేవుని కృప వలనే జరిగింది. ఇంకా దేవుడు అనేక కార్యక్రమాలు, అనేక సేవ, చాలా సేవ ఇంకా ముందుంచాడు. నేను బలంగా నమ్ముతున్నాను. దేవుడు మమ్మల్ని ఇంకా సేవలో ఘనంగా వాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఏపీఎఫ్ మినిస్ట్రీ పైన అభిప్రాయం ఏంటంటే, ఈజ్ ఎ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ డైనమిక్ చర్చ్ ఇన్ ట్విన్ సిటీస్ అని చెప్పొచ్చు. యేసు చెప్పాను, నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. దేవుని కృపకు సజీవ సాక్ష్యం, విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం, పరివర్తనకు మార్గదర్శకం. ప్రతి మహత్తరమైన పరిచర్య వెనుక ఒక దైవిక దర్శనం ఉంటుంది. ప్రతి దర్శనం వెనుక దేవుని హృదయం ఉంటుంది. లోకానికి సువార్తను అందించడానికి, నిరాశలో ఉన్న వారికి ఆశను ఇవ్వడానికి, విరిగిపోయిన కుటుంబాలను పునరుద్ధరించడానికి దేవుడు ఒక సేవకుని పిలిచాడు. ఆ పిలుపు ఈ రోజు ఒక పరిచర్యగా, ఒక ఉద్యమంగా అనేక జీవితాల మార్పుకు కారణమైంది. నా జీవితంలో నేను మొట్టమొదటిగా దేవుని యొక్క పిలుపుని అందుకుంది 2010వ సంవత్సరంలో. నేను ఇంగ్లాండ్ దేశంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అనూహ్య రీతిలో దేవుడు నాతో మరి అక్టోబర్ 4వ తారీఖున 2010వ సంవత్సరంలో నా గదిలో నేను ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనాన్ని నేను పొందుకున్నాను. ఆయన యొక్క మెల్లనటువంటి స్వరము నన్ను తాకింది. ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ విన్న వెంటనే దేవుని యొక్క మాటకు లోబడి తద్వారా పరిచర్లోకి రావడానికి నన్ను నేను సమర్పించుకున్నాను. వెన్ యూ పుట్ గాడ్ ఇన్ సెంటర్, ఎవ్రీథింగ్ విల్ కమ్ టుగెదర్. ఇది నా జీవిత సాక్ష్యం. కనుక మనము మన జీవితంలో ఎప్పుడైతే దేవుణ్ణి కేంద్రీకృతం చేస్తామో, ఎవ్రీథింగ్ అంటే అనగా మిగిలినవన్నీ దగ్గరికి సమకూడతాయని నేను బలంగా చెప్పగలను. పరిచర్య చేసేటప్పుడు దేవుని సేవకులము, మనల్ని నియమించింది దేవుడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. మనము ఎవరికి సేవ చేస్తున్నామో వారి నుండి మనం ఏమి ఆశించొద్దు. సేవ చేయించుకునేవాడు దేవుడు. దేవుని చేత మనము నియమింపబడ్డాం కనుక ఏదైనా మనకు బాధ కలిగినా, మనకు ఏవైనా అవసరత ఉన్నా దేవునికి తెలియచేయాలి, దేవుని ద్వారానే పొందాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను దేవుని ప్రార్థనలో చెప్తే తప్పకుండా దేవుడు నా మొర ఆలకిస్తారండి. నేను చెప్తాను ఇంట్లో, ఈ టాపిక్ గురించి మనం ఈరోజు ప్రార్థన చేద్దామంటే 2 రోజులకు నాకు జవాబు వస్తుందండి. యేసయ్య ప్రేమ ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం, మనం ఆటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. యేసయ్య ప్రేమ, యేసయ్య
పాడి చాటి చెప్పేదాం మనం మాటలాడి పాట పాడి చాటి చెప్పేదాం. He is like a tree planted Seventh day, by how many times we need to go round streams and of prepare water. God? 7 times. How many times? That's all. Well, 7 times they were going round. In the way of sinners, trumpets, nor songs, sits claps, అన్ని. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇలా అంటున్నాడు, నేను నిన్ను గర్భంలో నిర్మించక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను. దేవుని పిలుపు వచ్చినప్పుడు మనిషి ప్రణాళికలు మారుతాయి. సాధారణమైన జీవితం అసాధారణమైన సేవగా మారుతుంది. వ్యక్తిగత కలలు దైవిక దర్శనంగా మారుతాయి. అదే వికేఎస్ మినిస్ట్రీస్ ప్రారంభానికి మూలం. ప్రతి దైవిక పిలుపుకు పరీక్షలుంటాయి. ప్రతి విశ్వాస ప్రయాణానికి సవాళ్లుంటాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు, కొన్నిసార్లు అపార్థాలు, అవమానాలు, కొన్నిసార్లు వ్యతిరేకతలు, మరికొన్నిసార్లు ఒంటరితనం. కానీ దేవుని చేతిలో ఉన్న కార్యాన్ని ఏ పరిస్థితి ఆపలేకపోయింది. ప్రతి కన్నీటి వెనుక ఒక వాగ్దానం ఉంది. ప్రతి పరీక్ష వెనుక ఒక ఉద్దేశం ఉంది. ప్రతి పోరాటం వెనుక దేవుని మహిమ దాగి ఉంది. ఎందుకంటే ఇది మనుష్యుల పని కాదు, ఇది దేవుని పని. దేవుని సేవలో నిలబడే ప్రతి సేవకుడి వెనుక నిశ్శబ్దంగా ప్రార్థించే ఒక కుటుంబం ఉంటుంది. త్యాగాలు చేసే జీవిత భాగస్వామి ఉంటుంది. విశ్వాసంలో నిలబడే పిల్లలు ఉంటారు. అనేక సందర్భాల్లో ప్రపంచం చూడనివి వీరి త్యాగాలు. కానీ దేవుడు చూసేవి మాత్రం వారి ప్రార్థనలు, వారి అంకిత భావం, వారి ప్రేమ. ఆ కుటుంబ సహకారమే ఈ పరిచర్యకు బలమైన పునాది అయింది. నా వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, వృత్తిపరమైన అలాగే సేవాపరమైనటువంటి జీవితంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించడానికి కోసం మొదటిగా దేవుని కృప నాకు తోడుగా ఉండడం, దేవుని యొక్క మాటకు లోబడడం ఎంత ముఖ్యమో, అలాగే దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవిత భాగస్వామి అయినటువంటి నా యొక్క సతీమణి, ఆమె యొక్క సహకారము నాకు ఎంతగానో ఉంది. సేవా కార్యక్రమాల్లో నా పాత్రగా ఒక దైవ సేవకురాలుగా మాత్రమే కాకుండా సంఘ విషయాల్లో ప్రతి పరిచర్యలో పాల్గొనడం, అలాగే ఉమెన్స్ ఫెలోషిప్ నడిపించడం, సండే స్కూల్ పరిచర్యలో పాలు పంచుకోవటం, యవనస్తుల పరిచర్యలో పాలు పంచుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా నేను పాల్గొంటున్నాను. నేను డేవిడ్ అభిషేక్ సర్వేపల్లి, సన్ ఆఫ్ డాక్టర్ విజయ్ సర్వేపల్లి అండ్ చూడడానికి పిల్లలు. నేను డాడీ పరిచయం చేస్తున్నప్పుడు నేను కూడా సైడ్లో చిన్న భాగం తీసుకోవడం జరిగింది. ఎలా అంటే మ్యూజిక్ ద్వారంగా యాజ్ వెల్ యాజ్ సౌండ్ ఇంజనీరింగ్. ఐమ్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ మ్యూజిక్ యాజ్ బీయింగ్ అ డ్రమ్మర్ ఇన్ చర్చ్. ఐ డూ చర్చ్ డ్రమ్మింగ్. అండ్ దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే కొత్తగా నేను ఇంకా నేర్చుకోవడం జరిగిందనమాట. అండ్ సో I'm always thankful for my parents as well as the Lord and Savior Jesus. Myself Sarisha Samantha Sarvepalli. I am so happy and proud to tell that I am a part of APF family and also the pastors. And today I am here because of the proud that my mom and dad gave me. మా కోడలు గురించి చెప్పాలంటే మేము అనుకోలేదండి. మా కోడలు మంచిగా దైవ సేవకుల కూతురు మా ఇంట్లోకి వచ్చింది. చాలా మంచిగా వాళ్ళు 12 సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క మాతో పాటు మనం ఉన్నాము. మేము మంచిగా మేము ఒక ఫ్యామిలీలో మాకు ఒక కూతురు కానీ మాతో పాటు తను కూడా ఉంటుంది. నాకు 2 కుమారులు. వాళ్ళ సక్సెస్కు వాళ్ళే బాధ్యులు. నేను ఏ విధంగానూ క్రెడిట్ తీసుకోను. వారి స్వయం కృషితోటే వాళ్ళు దే ఆర్ నౌ. వాళ్ళు స్వయం కృషి వల్లనే వాళ్ళు సాధించారు. నేను కేవలము నిమిత్త మాత్రమే తల్లిదండ్రులుగా. ఒక పరిచర్య విజయాన్ని భవనాలు నిర్ణయించవు, సంఖ్యలు నిర్ణయించవు, ఆడంబరాలు నిర్ణయించవు. మారిన జీవితాలు నిర్ణయిస్తాయి. రక్షణ పొందిన ఆత్మలు నిర్ణయిస్తాయి. క్రీస్తులో పునరుద్ధరించబడిన కుటుంబాలు నిర్ణయిస్తాయి. నిరాశలో ఉన్నవారు ఆశని పొందారు. బంధింపబడిన వారు విడుదల పొందారు. విరిగిపోయిన హృదయాలు స్వస్థత పొందాయి. ప్రార్థనలు సాక్ష్యాలుగా మారాయి. కన్నీళ్లు ఆనందంగా మారాయి. ఇది దేవుని కార్యానికి ప్రత్యక్ష నిదర్శనం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా పేరు శ్వేత, తను నా హస్బెండ్ చంద్రమోహన్. సో 2022లోనే ఆగస్ట్లో ఒకసారి మా హస్బెండ్ సిక్ అయ్యారనమాట. అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆల్రెడీ 2020లో ట్రాన్స్ప్లాంట్ జరిగింది, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్.
అప్ 2018 2 years బిఫోర్ డయాలసిస్లో ఉన్నారు. సో అలా కంటిన్యూ అవుతుంది. 2018 నుంచి 2020 లాక్డౌన్లో జరిగింది. హీ వాజ్ ఓకే. 2022లో తను ప్యాంక్రసైటిస్తోని అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఏంటంటే డాక్టర్ రవి ఆండ్రూ సార్ ఏం చెప్పారంటే, మీరు హోప్స్ వదిలేసుకోండి, ఒక ప్రేయరే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పారు. హీ వాజ్ ఆల్సో క్రిస్టియన్ అని చెప్పారనమాట. అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. చుట్టూ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. నాకు ఇమ్మీడియట్గా స్ట్రైక్ అయింది ఏంటంటే, అభి వాళ్ళ పేరెంట్స్ ప్రేయర్ చేస్తారు, అదొక్కటే థాట్ నాలో ఉంది. ఇంకేం అదర్ నాకు కనిపించలేదు అనమాట. మాట్లాడారు, అసలు ఏంటి కండిషన్ ఏంటి, సివియారిటీ ఎంత ఉంది, అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి అని అన్నప్పుడు ఇలా ఉంది అంటే అని చెప్పాను. ఓకే, మీరు ప్రేయర్ చేస్తాను, మీరేం భయపడకండి, దేవుడు మీకు మేలు చేస్తాడు, మీ తరఫున నేను ప్రేయర్ చేస్తానని చెప్పారనమాట. చెప్తే ఓకే, ఐ బిలీవ్ ఇన్ గాడ్, బట్ డాక్టర్స్ చెప్పింది ఏం చేయగలుగుతాం అనేది ఒకటైతే ఉంది. నాకు వదిలేశాను. నమ్మకంతోనైతే ఉన్నాను, బట్ 100% అయితే లేదు. తర్వాత తను వెళ్ళారు, రోజులు గడిచాయి. తర్వాత 1 week డిశ్చార్జ్ అయిపోయారు. మా పరిస్థితులు అన్నింటిలో కూడా మాకు వెన్నంటండి ప్రభు. మా నాన్న మమ్మల్ని ఎంతగానో బలపరిచారు మా ప్రతి పరిస్థితిలో. మరి ఒక కన్న కుమారుడు వలె మమ్మల్ని ఆదరించి కాపాడి సంరక్షిస్తున్నారు. మేము ప్రతి వారం చర్చికి వెళ్ళేవాళ్ళం. అంతా క్రైస్తవ జీవితంలో బ్రతుకుతున్నట్టు ఉండేవాళ్ళం. కానీ అంటే నామకార్థ క్రైస్తవులు అంటారు కదా, అట్లాగా ఉండేవాళ్ళం. చర్చికి వెళ్ళాలి, చర్చి నుంచి రావాలి. అయితే ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అసలు ప్రార్థనా జీవితం అంటే ఏంటి, వాక్య పరిచర్య అంటే ఎట్లా ఉంటుంది, అన్ని విషయాలు కూడా మాకు ఇక్కడ బాగా అర్థమైనవి. మొదటిగా వచ్చినప్పుడు బాధపడేదాన్ని, నేను నా భర్తతో రాలేకపోతున్నానని. తర్వాత నేను, నా పిల్లలు, నా భర్త వచ్చి దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నందుకు నేను చాలా దేవునికి మహిమపరుస్తున్నాను. తర్వాత నా 2 బిడ్డలు కూడా సండే స్కూల్లో మంచిగా పాల్గొంటున్నందుకు, మా 2 బిడ్డలు ప్రార్థన చేస్తారు, వాక్యాలు చెప్తారు. వారు సండే స్కూల్లో బాగా ఎదుగుతున్నారు. దాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను. తర్వాత సంఘ పెద్దలుగా సార్ మాకు గొప్ప ఆధిక్యతను ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సంఘంలో ఎదగడం అంటే అది మామూలు విషయం కాదు. కానీ నా జీవితంలో నేను రుచి చూశాను. పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో ప్రతి ఒక్క దానికి వాళ్ళు సొల్యూషన్ ఇచ్చారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా కానీ చెప్పుకున్నంత స్వేచ్ఛ నాకు ఇచ్చారు. కాబట్టి నాకనే కాదు, మా సంఘస్థులు అందరూ కూడా ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా కానీ పాస్టర్ గారి దగ్గర సొల్యూషన్ అడుగుతారు. ఎందుకంటే పాస్టర్లో కాకుండా కానీ ప్రొఫెసర్గా కూడా తను సజెషన్స్ ఇస్తారు, ఇలా ఉండాలి, ఇలా చేయొచ్చు అనే దానికి కూడా తన పాస్టర్ గారి దగ్గర నుంచి మన సమాధానం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. I have been very blessed in this APF family. ఇక్కడ దైవజనులు నాకు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు. వాళ్ళ కూతురుని ఎలా చూసుకుంటారో అలా నన్ను చూసుకోవడం జరిగింది. అసలు నా గురించి వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియకపోయినా నన్ను వాళ్ళు చూసుకొని నాకు ఎంతగానో ఆదరణ, ఓదార్పుని వాళ్ళు ఇచ్చారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఇక్కడికి వచ్చాక మా అయ్య గారికి చెప్పానండి, ఇలా నాకు తలపోటు చాలా మైగ్రేన్ ఎప్పటి నుంచో ప్రాబ్లం ఉందండి. మా అయ్యగారికి చెప్తేనండి, మా పాస్టర్ గారికి చెప్తేనే ఒకసారి అప్పుడు అయ్యగారు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన కాడి నుంచి నేను అక్కడ మందులు వాడుతున్నానండి. అప్పటి నుంచి నాకు మైగ్రేన్ అన్నదే లేదండి. ఇది సంఘంలోకి వచ్చాక నా పిల్లలు సండే స్కూల్లో ఎదుగుతున్నారండి. సండే స్కూల్లో వాక్యం, పాటలు అన్నీ నేర్చుకుంటున్నారండి. నాకు చాలా ఆనందం అండి. అసలండి సండే స్కూల్లో పాటలు పాడతాం, సండే స్కూల్లో పరిచయం చేయటం నాకు కూడా నేను ప్రార్థన అంటే వెళ్ళి వత్తమే కానివ్వండి, నాకు అసలే వెళ్ళి వచ్చి తినటం పడుకుంటమే కానీ నాకు ఇది ఉండేది కాదండి. అలాంటిది నేను మొన్న 2025 సంవత్సరంలో 52 కంఠత వాక్యాలు చెప్పానండి. నేను చెప్పానంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోయారండి. అసలు నేను చెప్పానంటే నేనే చెప్పాను, నా ఆత్మ చెప్పిందని నేను అనుకోలేదండి. అలాంటిది నేను కంఠత వాక్యాలు 52 కంఠత వాక్యాలు చెప్పానండి. ఫ్రైడే నైట్ శ్రీల సమాజంలో నా భార్య కూడా వెళ్ళి ఎంతో
కంఠత వాస్తవం నేర్చుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇదివరకు బైబిల్స్ తీయమని చదవమంటే చదివిది కాదు, అటువంటిది 52 కంఠత వాక్యాలు చెప్తుందంటే నేనే ఆశ్చర్యపోతున్నాను. తనకి హార్ట్ ప్రాబ్లం ఉండేయండి, యాంజియోగ్రామ్ అయింది తనకి. తర్వాత వన్స్ ఇన్ 2 years మేము 2D ఎకో చూసి చేసుకొని ఆ వాల్వ్ ఎంతవరకు ఓపెన్ అయిందో మేము చూసుకుంటుంటాం అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 15 years నుంచి చేస్తున్నాము. ఎప్పుడు చేసినా అది వాల్వ్ సపోజ్ 2.0 mm ఉండాలండి, మాకు ఎప్పుడు చేసినా 1.2 mm వరకే మనకు ఓపెన్ అవుతుండే. అంటే దానికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్ వాడుతుంటాం అన్నమాట. మేము సంఘంకి వచ్చిన తర్వాత అయ్యగారు ఒక 1 year తర్వాత ప్రార్థన చేసి మీరు చేసుకోండి, మీకు ప్రాబ్లం లేదు, ఏమి ఉండదని చెప్పారు. మేము 2D ఎక్కువ చేసిన తర్వాత మాకు అద్భుతంగా డాక్టర్ కూడా సర్ప్రైజ్ అయిపోయింది. అంటే అది 1 mm వరకు అది ఎక్స్పెండ్ అయింది అనమాట. అంటే యాజ్ యూజువల్ నార్మల్గా మళ్ళీ వాల్వ్ ఓపెన్ అయ్యాను. అది దేవుని దయ మా సంఘ కాపరి ప్రార్థన వల్ల జరిగిందండి. ఇంకా మా సంఘ కాపరి మమ్మల్ని సహవాసంలో ఎక్కువ నడిపిస్తుంటారు. అలాగే దేవుని ఆత్మీయతలో కాకుండా సమాజ సేవలో కూడా ఆయన చేస్తూ, సమాజ సేవలో మమ్మల్ని భాగస్వాములు చేస్తూ, ఆయనతో పాటు మమ్మల్ని కూడా నడిపిస్తున్నందుకు, మాకు ఇంత మంచి సంఘ సేవలు దయచేసినందుకు దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటాం. ఎప్పుడు నేను మేజర్గా ఏ చర్చ్ కన్నా వినేది సామ్స్ లేకపోతే గాస్పుల్స్. ఇవి కాకుండా వేరే బుక్సే వినలేదు నేను ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో. కానీ ఇక్కడికి వచ్చాక కొత్త కొత్త బైబిల్లో బుక్స్ అవన్నీ చదవటం వేరు, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయటం వేరు. సరే, హబకుక్ గ్రంథం కానీ, ఓబద్యా గ్రంథం, ఎఫిషియన్స్ కానీ, ఇలా అనేక గ్రంథాలు తీసుకొని గ్రంథాల విధంగా యోబ్ గ్రంథము, సాంగ్ ఆఫ్ సాల్మన్స్, ఎక్లీసియాస్టస్, ఈ గ్రంథాలు అసలు ఎవరు చెప్పడానికి కూడా ఇష్టపడరు. అలాంటి గ్రంథాలు విడమర్చి నిజంగా ఏమంటారంటే అది చిన్న చిన్న పీసెస్ చేసి మన నోట్లో పెట్టి అది మనం నేర్చుకోవాలి అనేలాగా. ఇప్పుడు కూడా కరెంట్లీ ప్రావర్బ్స్ సిరీస్ అవుతుంది. సో అది ఎట్లా అంటే ఒక్కొక్క చాప్టర్లో ఒకటి గుర్తుపెట్టుకునేలాగా ఈరోజు మెసేజ్ చెప్పారు. సో మా పాస్టర్ గారు డాక్టర్ విజయ్ కిరణ్ గారు, సో ఆ విధంగా మెసేజ్ చెప్తే ఆ వాక్యం మనల్ని ఎట్లా నడిపిస్తుంది, ప్రతిరోజు ఎలా నడిపిస్తుంది, అది దానికి మేము లివింగ్ టెస్టిమనీ చెప్పాలంటే. మా ఈ చిన్న ఫ్యామిలీని కూడా ఆ పాస్టర్ గారు ఎంతో ప్రేమించారు. అలాగే ఆ సంఘం అన్న అపోలోగియా ప్రేయర్ ఫెలోషిప్ ఈరోజు నా సంఘం అయింది. ఇది నా సంఘంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. నా సంఘంగా అందరూ నన్ను ఆదరించారు. అదేవిధంగా అందరిలో నేను ఒక కుటుంబంగా నేను ఈ సంఘంలో స్థిరపరచబడ్డాను. దానికి దేవునికే మహిమ కలుగును గాక. మా కుటుంబంలో జరిగినటువంటి ఒక గొప్ప కార్యము అది ఏ విధంగా జరిగింది అంటే, నా భార్య అయినటువంటి శ్రీ పద్మ గారికి తనకి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక అనారోగ్యం రావటం వలన తనకి అస్వస్థత గురి అయింది. ఆ అస్వస్థత గురైనప్పుడు సంఘము అలాగనే సంఘ పాస్టర్ గారు మాకు ఎంతగానో తోడుగా ఉండి ప్రార్థించి మా కోసం కన్నీటి ప్రార్థన చేసి తనని మరణపడక నుంచి లేపుటకు వారు ఇచ్చినటువంటి ధైర్యము, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ సహవాసం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాము. ఇలాంటి అపోలోగియా ప్రేయర్ ఫెలోషిప్ మాకు ఉండటం వల్ల మేము అటు ఆత్మీయంగాను ఇటు ఆరోగ్యంగాను ఈ విధంగా ఉన్నాము. నేను సరోజిని దేవి హాస్పిటల్లో యాజ్ ఎ స్టాఫ్ నర్స్గా జాబ్ చేసేదాన్ని. ఇంకా అప్పుడు సీరియస్గా ఉండి జాబ్ బాగలేనప్పుడు నన్ను ఎంతో ఆదరించి ప్రార్థించి నా కొరకు ప్రేయర్ చేసిన పాస్టర్ గారికి వందనాలు. ఇంకా దేవుడు నన్ను ఎంతో కృప చూపి నన్ను బాగుపరిచినందుకు వందనాలు. ఇంకా ముఖ్యంగా నాకు ప్రమోషన్ వచ్చింది. ఆ టైంలోనే ప్రమోషన్ వచ్చినప్పుడు నేను ఎంతో టెన్షన్గా ఉన్నాను. కానీ ప్రేయర్ వల్ల నేను ఇక్కడికి బుధవారము ఆదివారము ప్రేయర్కి వచ్చేదాన్ని. ఇంకా ఆ ప్రేయర్లో చాలా మటుకు పాస్టర్ని అడిగేదాన్ని, కొంచెం ప్రేయర్ చేయండి, ఎక్కడ వేస్తారో ఏమో అని అడిగేదాన్ని. పాస్టర్ గారు ఒకటే మాట చెప్పేవాళ్ళు, మీకు ఎక్కడికి వేయరు, ఇక్కడికే వేస్తారు, మీరు ఏం భయపడొద్దు, దేవుని యందు నమ్మకం ఉంచండి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా నేను ఎంతో నమ్మకంతో దేవుని యందు నమ్మకంతో పాస్టరు ప్రేయర్ వల్ల నాకు అసలు ఎవ్వరికి రాకుండా ఉన్న జాబు నాకు సరోజినిలోనే వచ్చింది. ప్రతి వారం ఇక్కడ మందిరానికి వస్తుంటే పాస్టర్ గారు ఎంతగానో వాక్యం మాకు బోధిస్తుంటే, వాక్యం మా గురించి ప్రార్థన చేస్తున్నాడు ప్రతి వారం. దేవుడు మమ్మల్ని ఈ రీతిగా ఇక్కడ ఈ సంఘంలో మమ్మల్ని నిలబెట్టినందుకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. నా కుటుంబంలో ఎంతో మేలు నెమ్మదిని జరిగింది నాకు ఈ చర్చిలోకి వచ్చిన తర్వాత. దాన్ని బట్టి నా భర్త కూడా
ఇదివరకు చర్చికి ఎక్కడికి పోలేకపోయాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత చర్చికి వస్తున్నాడు. నేను రోజు ఏడ్చుకునేది, నా భర్త నాతోటి చర్చికి రావాలా, నాతోటి వస్తే బాగుండు అని. అట్లా పాస్టర్ గారికి చెప్పుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని నేను ఎన్నోసార్లు వేడ్చి ప్రార్థన చేసుకునేదాన్ని. నాకు 4 ఆడపిల్లలు. అయితే పాస్టర్ గారు 3 వారాలు ప్రార్థనలో ఉపాస కూడికలో శుక్రవారం స్త్రీల మీటింగ్లలో అన్నిటిలో ప్రార్థన చేయించిండు మా భర్త గురించి. ఆయన చాలా వరకు నాకు కూడా చెప్పకుండా మారిండు. డైలీ చర్చికి నేనైనా కొంచెం లేట్ చేసిన ముందాడే రెడీ అయ్యి చర్చికి వస్తుండు. నాకు తెలియకుండా పేరిచ్చి బాప్టిజం పొందిండు. ఇప్పుడు ఇద్దరమే సంతోషంగా చర్చికి వస్తున్నాము. బాధలు కష్టాలు ఎన్ని ఉన్నా కానీ చర్చికి వస్తే అవన్నీ మర్చిపోతున్నాము. మా పాస్టర్ గారు చెప్పే వాక్యానికి చిన్నపిల్లలకి సండే స్కూల్ అట్లా నేర్పిస్తుండు, అట్లా నేర్పించి మమ్మల్ని దారిలో పెడుతుండు. ప్రతి ఒక్కరికి నా సాక్ష్యం ద్వారా ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ దేవుడిని విడకూడదని, దేవుడు మనకంటూ ఒక ప్రత్యేకతను పెట్టుంటాడని నేను నమ్మాను. కాబట్టి మీరు కూడా నమ్మాలని నేను ఆశపడుతున్నాను. ఈ సాక్ష్యాన్ని పంచుకోవడానికి చక్కటి జ్ఞానాన్ని, ఈ కృపను నాకు దయచేసిన దేవాది దేవునికి వందనాలు. వికేఎస్ మినిస్ట్రీస్ కేవలం ఒక పరిచర్య కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక కుటుంబం. ప్రార్థనను జీవన శైలిగా మార్చే స్థలం, వాక్యాన్ని జీవితంలో ఆచరించే వేదిక, ప్రేమను కార్యరూపంలో చూపించే సేవా ఉద్యమం, యువతను ప్రేరేపిస్తూ కుటుంబాలను బలపరుస్తూ సమాజాన్ని ప్రభావితం చేస్తూ దేవుని రాజ్య విస్తరణలో భాగస్వామిగా నిలుస్తోంది. ప్రతి ప్రార్థన, ప్రతి సేవ, ప్రతి ఆత్మ ఈ దర్శనానికి సజీవ సాక్ష్యం. దేవుని కార్యానికి ముగింపు లేదు, ఆయన పిలుపుకు సరిహద్దులు లేవు. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి, ఇంకా అనేక కుటుంబాలు పునరుద్ధరించబడాలి, ఇంకా అనేక హృదయాలు దేవుని ప్రేమను అనుభవించాలి. అందుకే ఈ ప్రయాణం కొనసాగుతోంది, దర్శనం కొనసాగుతోంది, మిషన్ కొనసాగుతోంది. నిన్ను నేను మరువను